ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీవు ప్రభువును నమ్ముము, ధైర్యము తెచ్చుకొనుము. గుండెదిటవు కలిగి ఉండుము, నీవు ప్రభువుకై నిరీక్షింపుము. 27వ కీర్తన 13-14 వచనములు. తపస్సుకాల ధ్యానము 35వ రోజు. ఈనాటి మొదటి పట్టణము యెషయా ప్రవక్త గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. ప్రభువు తన సేవకుని గురించి మాట్లాడుతూ అతనిని పరిచయం చేస్తూ చెప్పే మాటలివి. ఇడుగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని. ఇతను ఏం చేస్తాడు అంటే, ఇతడు జాతులకు న్యాయము కొనివచ్చును. ఎలా తీసుకుని వస్తాడు అంటే, ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు. దేవుడు తన సేవకుని ఆత్మతో నింపి అతన్ని బలాఢ్యుని చేసినప్పుడు అతను న్యాయం తీసుకొచ్చే విధానం చూడండి. అరవకుండా, శబ్దము చేయకుండా, కేకలు పెట్టకుండా, నడివీధిలో అందరి దృష్టి తన మీద పడేలాగా ఉపన్యాసాలు చేయకుండా మౌనముగా తన పని తాను చేసుకుని వెళ్ళేటువంటి సేవకుడు. ఆ తరువాత అతని గురించి చెప్పబడే మాట, నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు. ఒక బలం ఉన్న వ్యక్తి గురించి మాట్లాడాలి అంటే రాజ్యం గురించి, యుద్ధాల గురించి, అధికారం గురించి మాట్లాడాలి. కానీ ఇక్కడ నలిగిన రెల్లు కాడ, మిణుకు మిణుకుమంటున్నటువంటి దీపం గురించి మాట్లాడుతున్నారు. నలిగిన రెల్లు కాడ. ఈ రెల్లు అనేటువంటిది మన ప్రాంతంలో చెప్పాలంటే కిక్కిరస లేదా జమ్ము అని చెప్పొచ్చు. ఈ రెల్లు కాడను వివిధ రకాలుగా ఉపయోగించేవాళ్ళు. దానిలో సిర, ఇంక్ నింపితే రాయడానికి దాన్ని ఉపయోగించేవాళ్ళు. లేదా దాన్ని ఒక కొలమానంగా, ఒక స్కేలు, అడుగు పొడవు ఉన్నటువంటి రెల్లు కాడను దగ్గర పెట్టుకుని దానితో మిగతా వాటిని కొలిచేవాళ్ళు. లేదా దాన్ని ఎండబెడితే దానితో నడవడానికి ఉపయోగపడేది. అలానే ఎలా అయితే మన ప్రాంతంలో జమ్ముతో ఇల్లు కట్టుకోవడం కానీ, లేదా కిక్కిరసతో దళ్ళు కట్టుకోవడం కానీ చేస్తామో, అలానే వీళ్ళు కూడా చేసేవాళ్ళు. అంతగా ఉపయోగపడేటువంటి ఈ రెల్లు కాడ అనేది నలగటం, విరగడం లాంటివి చేస్తే దాన్ని ఉపయోగం లేదని పక్కకి విసిరేసేవాళ్ళు. రెండవ ఉదాహరణ, కునికిపాట్లు పడు దీపము లేదా మిణుకు మిణుకుమంటున్నటువంటి ఒక దీపం. ఇది మనకు అర్థమయ్యేదే. బలిపీఠం మీద కానీ, లేదంటే ఇంట్లో కానీ దీపం అది పూర్తిగా వెలుగు ఇవ్వను లేకుండా, అలా అని ఆరిపోకుండా అటు ఇటుగా ఉంటున్నప్పుడు దాని మీద సహనం కోల్పోయి దాన్ని ఆర్పివేస్తాం. ఇటువంటి ఉదాహరణ బలాఢ్యుని గురించి, న్యాయం స్థాపించేవాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఒక బలాఢ్యుని యొక్క బలము బలహీనులతో మెలిగే తీరులో ఉంటుంది. జర్మనీ దేశ నియంత అడాల్ఫ్ హిట్లర్ పేరు వినగానే 60 లక్షల మంది యూదుల్ని అత్యంత కిరాతకంగా, అమానుష్యంగా చంపినటువంటి క్రూరత్వం గుర్తొస్తుంది. ఇవి సోల్జర్స్ ద్వారా, సైనికుల ద్వారా చేయించినటువంటి దారుణాలు, మారణ హోమాలు. కానీ చాలామందికి తెలియనటువంటి ఇంకొక ప్రోగ్రాం అతను చేశాడు. దాని పేరు యాక్షన్ T4. నాజీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వీటిని డాక్టర్లు ఆమోదించేవాళ్ళు, సైనికులు కాదు. అడాల్ఫ్ హిట్లర్ స్వయంగా నడిపినటువంటి ఈ ప్రోగ్రాం ప్రకారం సమాజానికి ఏ విధంగా పని చేయని వాళ్ళు, నిరుపయోగం అనుకునే వాళ్ళందరినీ కూడా తొలగించటం, చంపించటం. వికలాంగులు, మతి స్థిమితం లేని వాళ్ళు, మానసికంగా ఎదగని వాళ్ళు, పూర్తిగా మంచాన పడినటువంటి వృద్ధులు. ఈ పాలసీలో కేవలం పని చేయగలిగే వాళ్ళకి మాత్రమే విలువ, చెయ్యలేని వాళ్ళకి విలువ లేదు. ఈ ప్రోగ్రాం పేరు మీద 1939 నుండి 45 వరకు హిట్లర్ చేత చంపబడిన వాళ్ళు 2 లక్షల మంది. దీనికి కారణం, ఒక మనిషి పని చేస్తేనే, పనికొస్తేనే ఉపయోగం అనేటువంటి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని పాటించటం. ఇటువంటి సిద్ధాంతాలకి పూర్తిగా భిన్నంగా దేవుడి సేవకుడు ఏం చేస్తున్నాడంటే, నలిగిన రెల్లు కాడను త్రుంచివేయకుండా ఉంటున్నాడు. అది రాయడానికి పనికిరాదు, దానితో నడవడానికి పనికిరాదు, ఏది కట్టడానికి ఉపయోగం లేదు. అయినా కూడా దాని మీద ఆశ వదులుకోడు.
ఏదో ఒక రకంగా దాన్ని వినియోగించుకుంటాడు అని. మిణుకు మిణుకుమంటున్న దీపాన్ని ఆర్పివేయడు. అది ఎలా అయినా వెలుగుతుంది అని దాని పట్ల సహనము కలిగి ఓపికగా ఉండేటువంటి తత్వం. దీనికంటే గొప్ప వచనం 4వది. నిరాశ చెందక నిరుత్సాహమునకు గురికాక అని ఉంది, కానీ మూల భాషలో 2 పదాలు మళ్ళీ ఉపయోగించబడ్డాయి. 2 కలిపి చదివితే నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు, త్రుంచివేయబడక ఆర్పివేయబడక నేల మీద న్యాయమును నెలకొల్పును. అంటే నలిగినా కూడా ఆయన విరిగిపోకుండా ఉన్నాడు కాబట్టే తనలాగే నలిగిన ఇతర రెల్లు కాడలను ఆయన త్రుంచివేయకుండా ఉంటున్నాడు. కునికిపాట్లు పడుతున్నా మిణుకు మిణుకుమంటున్నా తాను ఆరిపోవట్లేదు కాబట్టే తనలాంటి ఇతర దీపాల్ని తాను ఆర్పివేయట్లేదు అని. ఎంత చక్కగా రాశారో చూడండి. శ్రమలు కలిగినా కూడా విరిగిపోకుండా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆరిపోకుండా ఉండటం, ఒక మనిషిగా శ్రమల్ని తట్టుకునేటువంటి విధానం, దాని నుండి కూడా అర్థాన్ని తను పొందుకుంటూ తనలాగే శ్రమించేటువంటి ఇతర వ్యక్తుల పట్ల సానుభూతి కలిగి ఉండటం. ఈ వచనాలు చదివితే హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 15వ వచనం మనకు గుర్తొస్తుంది. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మనవలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. మనలాగే మనకంటే ఎక్కువగా ఆయన శ్రమల చేత నలిగినా కూడా విరిగిపోకుండా దేవుని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టే మన శ్రమలను కూడా అర్థం చేసుకోగలిగేటువంటి సానుభూతి క్రీస్తు ప్రభువుకుంది. అసలు ఒక నలిగిన రెల్లు కాడ రాయడానికి పనికి రాకపోయినా, కొలవడానికి పనికి రాకపోయినా, నడవడానికి ఉపయోగం లేకపోయినా, కట్టడానికి నిరుపయోగమైనా, ఏమైనా కూడా ఇంకా దాని మీద సహనం కలిగి దాని నుండి ఏదో మంచి వస్తుంది, దాన్ని దేనికో ఒక దానికి ఉపయోగించవచ్చు అనేటువంటి నమ్మకం ఎక్కడి నుండి వస్తుంది ఈ సేవకునికి? అంత సహనం కలిగిన వ్యక్తి కాబట్టే మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి అనుభవాల నుండి, ఎదురయ్యేటువంటి మనుషుల నుండి, ప్రతి దాని నుండి కూడా దేవుడు మంచిని తీసుకొచ్చే శక్తి కలిగి ఉన్నాడు. మనందరం మిణుకు మిణుకుమంటున్నటువంటి దీపాలు లాంటి వాళ్ళం, కునికిపాట్లు పడే వత్తి లాంటి వాళ్ళం. నాకు కలిగిన ఈ కష్టం నుండి ఏం మంచి పుడుతుంది, ఏం ఉపయోగం అని మనకు అనిపించవచ్చు, కానీ దేవుని చేతిలో నలిగిన ప్రతి రెల్లు కాడకి ఒక విలువ ఉంటుంది. కునికిపాట్లు పడుతున్న ప్రతి దీపానికి ఒక సమయం ఉంటుంది. కాబట్టి మనకు ఎదురయ్యేటువంటి శ్రమలు నిరర్ధకం, నిరుపయోగం అని వాటి నుండి ఏమీ నేర్చుకోకుండా ఉంటే చివరికి మనకు మిగిలేది నిరుత్సాహం మాత్రమే. ఆ 4వ వచనం చివరిలో ద్వీపములు ఇతని బోధ కొరకు ఎదురు చూచును. ద్వీపం అంటే దారి తెన్ను లేనటువంటి ప్రదేశం. దాన్ని చేరాలంటే ఒక్కోసారి సముద్రంలో ఉన్నటువంటి ఎగిసే అలల్ని దాటాలి, ప్రాణాలని పణంగా పెట్టాలి, ఎదురొచ్చే తుఫాన్లు దాటుకుంటూ వెళ్ళాలి. అయినా కూడా ఇతని మీద ఎంత నమ్మకం ఉంటే ద్వీపాలు కూడా ఆయన కోసం ఎదురు చూస్తాయి. ప్రముఖ క్రైస్తవ సంగీత దర్శకుడు ఏఆర్ స్టీవెన్సన్ గారు నలిగిన రెల్లును విరిగిన మనసుతో పోల్చి ఒక పాట రాశారు. నలిగిన రెల్లును విడువని దేవుడు, విరిగిన మనసును లక్ష్యము చేస్తాడు. బలము కలిగిన ఆయుధంగా మార్చి అద్భుతాలు చేసే శక్తిని చేకూర్చి దీవిస్తాడు, జయమిస్తాడు. విరిగిన మనసును లక్ష్యము చేస్తాడు. శ్రమల వల్ల, జీవితంలో ఎదురయ్యే కష్టాల వల్ల, మనుషులు పెట్టేటువంటి ఇబ్బందుల వల్ల, వీటి వల్ల నలిగిన ప్రతి మనసును కూడా ఆయన లక్ష్య పెడతాడు, అంటే పరిగణలోకి తీసుకుంటాడు. దానికంటూ ఒక విలువనిస్తాడు అని. కేవలం విలువనివ్వటం మాత్రమే కాదు, దాన్ని ఒక ఆయుధంగా మారుస్తాడు. నలిగిన రెల్లు, విరిగిన మనసు, అవే దేవుని చేతిలో ఆయుధాలు అని. ఈ మాటలు ఎంత అర్థవంతమైనవి కాబట్టే మత్తయి గారు తను రాసిన సువార్తలో 12వ అధ్యాయం 18 నుండి 21 వచనం వరకు ఇవే మాటల్ని
యేసుక్రీస్తుకు ఆపాదించి రాస్తారు. యేసుక్రీస్తు జీవిత విధానం, తన సువార్తను ప్రకటించే విధానం, అతను పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు, న్యాయమునకు విజయము చేకూర్చునంత వరకు పట్టు విడువడు, జాతులు అతని నామమునందు విశ్వసించును. ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు ఆ రెల్లు కాడ లేదా ఆ దీపం మనమే అని అనుకోవటంలో తప్పులేదు. కానీ మన చుట్టూ కూడా ఇటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పట్ల మనం ఎలా వ్యవహరిస్తున్నాం అనేది కూడా మనం గమనించుకోవాలి. ఉదాహరణకి, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఆర్థికంగా ధనవంతుడు కాకపోయినా తన తల్లికి వచ్చేటువంటి పెన్షన్లో ₹1 కూడా ముట్టుకోను అని చెప్పాడు. ఎందుకు అంటే, తనకొచ్చేటువంటి పెన్షన్తోనే తనను చూస్తే దాని మీద ఆశతో చూస్తున్నానన్న భావన నాకు కలుగుతుంది. నా రూపాయి నాకున్న దాంట్లోనే నా తల్లిని నేను చూస్తాను, తనకొచ్చే డబ్బు తన ఇష్టం అని అతను చెప్పాడు. మన చుట్టూ మిణుకుమంటూ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల నిస్వార్థంగా మనం వ్యవహరించగలిగితే, వాళ్ళ మీద మనకుండేటువంటి ఆ చిన్న ఆశను దాన్ని అలాగే కొనసాగించగలిగితే దేవుని కృప మనలో ఫలిస్తుంది. ఈరోజు మనం అర్పించే చిరుత్యాగము, ఈరోజనే కాదు, ఈ వారంలో మనల్ని మనం గమనించుకుందాం. సాక్షాత్తు యేసు ప్రభు కూడా రొట్టెలు తిన్న తర్వాత మిగిలిన మొక్కలను గంపల్లో ఏరమని శిష్యులకు ఆజ్ఞాపించారు. ఒక రెల్లు కాడ నలిగితే దాన్ని విరిచి ప్రక్కన పడేసి ఇంకొక దాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయట్లేదు యేసుక్రీస్తు కూడా. అలాంటిది మనకి ఉండేటువంటి, ముఖ్యంగా ఈ రోజుల్లో పెరుగుతున్నటువంటి ఒక ధోరణి ఏంటి అంటే, ఏదైనా కాస్త పని చేయట్లేదు అనుకుంటే దాన్ని ప్రక్కన పడేసి కొత్తది తెచ్చుకోవటం. మన చేతిలో ఉన్న ఫోన్ పనిచేస్తూనే ఉంటుంది, కొత్త ఫోన్ వచ్చింది కాబట్టి దాన్ని కొనుక్కోవటం కోసం దీన్ని ప్రక్కన పడేయటం. లేదా ఇంట్లో ఉన్న ఏదైనా వస్తువు అది సరిగ్గా పని చేయకపోయినా, పూర్తిగా అది నిరుపయోగం కాదు, దాన్ని ఇంకా ఉపయోగించవచ్చు అనుకునేటువంటి దాన్ని ప్రక్కన పడేసినటువంటి సందర్భాలు ఉంటాయి. ఈరోజు కానీ లేదా ఈ వారంలో ఏదో ఒక రోజు ఇటువంటి వస్తువులు మన ఇంట్లో ఎన్నున్నాయో లెక్క పెట్టే ప్రయత్నం చేద్దాం. ఒక్కోసారి కొత్త ఫ్యాన్ రావటం వల్ల పాత ఫ్యాన్ పనిచేస్తున్నా దాన్ని ప్రక్కన పెట్టేస్తాం. అది పాడైందని కాదు, లేదా దానివల్ల ఉపయోగం లేదని కాదు. దాన్ని మనం ఉపయోగించనూ లేము, వేరే వాళ్ళకి ఇవ్వనూ లేము, అలా అని బయట పడేయనూ లేము. ఇటువంటి వస్తువులు ఎన్నున్నాయో ఒక్కసారి లెక్క చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కోసారి మన స్వార్థం ఎలా ఉంటుందంటే, ఏదో ఒక రోజు భవిష్యత్తులో ఉపయోగపడుతుందనని దాన్ని అలానే అట్టిపెట్టుకుని ఉంచుకుంటాం, క్రొత్తది తెచ్చుకుంటాం. ఇంగ్లీష్లో అక్యూములేటింగ్ అని అంటారు. అంటే ఇంకా ఎక్కువ వస్తువుల్ని స్వంతం చేసుకోవటం లేదా స్వాధీనం చేసుకోవటం. అలా మనం ఉపయోగించని వస్తువులు మన ఇంట్లో ఏవైనా ఉంటే వాటిని లెక్క చూసుకుని, కుదిరితే అవి ఎవరికైతే ఉపయోగపడతాయి అనుకుంటామో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మరలా దయచేసి ఇది దాతృత్వం, మనం దానం చేస్తున్నాం అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మన ఇంట్లో ఉపయోగం లేకుండా పడున్నవి, మనం కూడా ఉపయోగించినవి, భవిష్యత్తులో ఉపయోగపడుతుందని మనం దాచుకున్న వాటిని మనం ఇస్తున్నాం తప్ప వేరే వాళ్ళ మీద ప్రేమతో కాదు. కానీ ఇలా చేయమని ఎందుకు అంటున్నానంటే, ముందు మనకుండేటువంటి స్వార్థం, మనకుండేటువంటి ఈ అత్యాశ అనే దాన్ని మనం వదిలించుకుంటాం కాబట్టి. ఈరోజు మనం ప్రార్థన చేసే ఉద్దేశం, ఉద్యోగం కోసం ప్రయత్నించే యువకులు. నిజానికి వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి, ఎలాగోలా ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి వాళ్ళు పడేటువంటి అవస్థలు, వాళ్లకు కలిగేటువంటి మానసికమైన ఒత్తిడి, తల్లిదండ్రులు వాళ్ళని అనేటువంటి మాటలు, ఇవన్నీ చూస్తే నలిగిన రెల్లు కాడల్లా మిణుకుమంటున్నటువంటి దీపాల్లా ఉంటుంది యువకుల పరిస్థితి. కేవలం బ్యాంకు ఉద్యోగాల కోసం సంవత్సరానికి 87 లక్షల మంది రాస్తూ ఉన్నారు. సివిల్స్ ఎగ్జామ్స్ సుమారు 13 లక్షల మంది రాస్తే అందులో కేవలం 1000 మంది మాత్రమే చివరి వరకు చేరగలుగుతున్నారు. ఒక్క భారతదేశంలోనే సుమారు 2.5 నుండి 3 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళలో 1 కోటి మందికి పైగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్న ఏ ఉద్యోగం దొరక్క వాళ్ళలా మిగిలిపోతున్నారు. పాపం చాలామంది
వీటి వల్ల నిరాశకు గురయ్యి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు వాళ్ళ స్థితి, వాళ్ళ స్తోమత, వాళ్ళు ఎంతవరకు చదవగలరని అర్థం చేసుకోకుండా, ఉద్యోగాలు రావట్లేదని వాళ్ళననేటువంటి మాటల వల్ల మానసికంగా కృంగిపోయే వాళ్ళున్నారు. అటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సహనశీలుడైన తండ్రి, ఈనాటి వాక్యములో మీ బాధామయ సేవకుడు ఏ తత్వంతో జీవించారో ఆ తత్వాన్ని మేము కూడా అలవర్చుకునే కృపనివ్వండి. నలిగిన రెల్లు కాడను, కునికిపాట్లు పడే దీపాన్ని, వాటి మీద ఉండేటువంటి నమ్మకాన్ని విడిచిపెట్టకుండా ఓర్పు, సహనము కలిగి యేసుక్రీస్తు ఎలా ఉన్నారో మేము కూడా మా చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల అంతే సహనాన్ని కనబరిచే కృపనివ్వండి. వాళ్ళని విడిచిపెట్టకుండా, వాళ్ళ మీద ఉండేటువంటి ఆశను చంపుకోకుండా నీ కృపకు వాళ్ళందరినీ సమర్పిస్తూ, మీ కృపకు అసాధ్యమైంది ఏదీ లేదు అని నమ్మే విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. ప్రభు, అత్యాశతో అనవసరమైనటువంటి వాటిని ఎక్కువగా సంపాదించుకుంటూ మా గృహాలు, మా ఇళ్ళు, మా జీవితాలంతా కూడా అనేకమైనటువంటి వస్తువులతో, వ్యర్థమైనటువంటి వాటితో నింపుతూ ఉన్నాం ప్రభువా. నీకున్న సర్వస్వాన్ని అమ్మి పేదలకు దానం చేసి అప్పుడు నన్ను అనుసరించమని చెప్పారు. ఆ యువకుడు ఏ నిరాశతో అయితే తిరిగి వెళ్ళిపోయాడో ఆ నిరాశ మాకు కలగకుండా మా దగ్గర ఉన్న వాటిని విడిచిపెట్టగలిగేటువంటి శక్తిని, త్యాగపూరిత మనసును మాకు దయచేయండి. మా దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులను ప్రభువా మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈరోజు మేము చేసేటువంటి త్యాగము, మేము అర్పించేటువంటి ప్రార్థనలన్నీ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి అర్పిస్తూ ఉన్నాము. వాళ్ళు పడేటువంటి మానసిక వేదనను, వాళ్ళు అనుభవించేటువంటి క్షోభను, ఒత్తిడిని ప్రభువా మీకు సమర్పిస్తూ ఉన్నాం. నలిగి ఉన్నటువంటి వాళ్ళ హృదయాల్ని విరిగిపోకుండా కాపాడండి. ఆరిపోయే స్థితిలో ఉండేటువంటి దీపాలకి మా అందరి చేతులు అడ్డుపెట్టి వాటిని సంరక్షించుకునేటువంటి వ్యక్తులుగా, మనుషులుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి. మా స్వార్థాన్ని, మా గర్వాన్ని, మా అత్యాశను దాటి వెళ్ళగలిగే దైవత్వాన్ని మాకు మీ కృప ద్వారా దయచేయండి. ఈ మనవులన్నిటినీ మరియ తనయుడైన క్రీస్తు ప్రభువు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.